And many of us have witnessed it in our own family. మన యొక్క కుటుంబ జీవితాల్లో కూడా మనం ఈ రూపాంతర అనుభవాన్ని చూస్తూ ఉంటాము. And the scripture that was read tonight is a story about transformation that's possible through Jesus Christ. ఈ రోజు మనం చదివిన బైబిల్ భాగంలో ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు ద్వారా రూపాంతరం చెందటము సాధ్యము అనే విషయాన్ని మనం చూసాము. And talking to a very religious leader, Jesus said, in order to enter the kingdom, you had to be born again. ప్రభువైన యేసు ఒక మత నాయకుడితో ఏమని మాట్లాడారంటే, నీవు పరలోక రాజ్యంలోనికి నిత్య జీవంలో ప్రవేశించాలంటే నువ్వు తిరిగి జన్మించాలని చెప్పాడు. As religious as Nicodemus was, he did not know in a personal way new life. ఈ యొక్క నికోదేముకి భౌతికంగా తన వ్యక్తిగత జీవితంలో తిరిగి జన్మించడం అనేది ఏమిటో ఆయనకి తెలియలేదు. And as Paul the Apostle said, Jesus came into the world to save sinners. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి పాపులని రక్షించడానికి లోకంలోకి వచ్చాడని చెప్తూ ఉన్నది వాక్యం. And he says very clearly in this passage of scripture that God so loved the world that he sent his only son. మనం చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపాడని మనం చూస్తూ ఉన్నాం. God sent his son into the world not to condemn the world but to save the world. దేవుడు ఆయన కుమారుడిని ఈ లోకంలోనికి ఖండించడానికి పంపలేదు కానీ రక్షించడానికి మాత్రమే ఈ లోకానికి పంపాడు. And the only condemnation is when people do not believe in Jesus Christ. యేసుక్రీస్తును నమ్మని వారు మాత్రమే ఖండించేవారుగా ఉంటారు. But God has given us a salvation for everyone. ప్రభువైన దేవుడు మనందరికీ రక్షణను అనుగ్రహించాడు. And it's very clear that everyone is in need of salvation. ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనేది చాలా అవసరమని మనందరికీ తెలుసు. Jesus invited Zacchaeus, this tax collector, to have a change in his life. సుంకపు గుత్తదారుడైన జక్కయ్య యొక్క జీవితాన్ని మార్చడానికి యేసయ్య జక్కయ్యని పిలిచాడు. And on meeting Jesus, his life was transformed. ఎప్పుడైతే